సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ. భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ఇది నిర్వహించడం ఒకటి, రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో మునుపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు. సుమారు 1500 మంది వస్తారు దేశవ్యాప్తంగా. 1500 మంది ఆటగాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. భారతదేశంలో అగ్రగామి ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ఏడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్నాం టోర్నమెంట్ని. 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 కూడా మనం రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం జరిగింది. ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ సుమారు 5-6 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ అందరూ కూడా రావడం, వాళ్ళందరికీ కూడా నగరం ఆతిథ్యం ఇవ్వడం, చాలా ప్రొఫెషనల్గా టోర్నమెంట్ నిర్వహించడం, ఓపెనింగ్ సెరమనీ కానీ క్లోజింగ్ సెరమనీ కానీ చాలా స్పోర్టింగ్ స్పిరిట్ తోటి చాలా బాగా నిర్వహించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కితాబిచ్చి వెళ్ళారు. రాజమహేంద్రవరం లాంటి నగరంలో ఈ టోర్నమెంట్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ పెడుతున్నారు, సమర్థవంతంగా నిర్వహించగలుగుతారా, క్వాలిటీ ఉన్న కోర్ట్స్ ఉంటాయా అని మేము ఒక అనుమానంతో వచ్చాం. కానీ చూస్తే మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్ట్స్ ఉన్నాయి. చాలా కాంపిటేటివ్గా ఈ యొక్క గేమ్ని నిర్వహించారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చిన కోచెస్ ప్లేయర్స్ అందరు కూడా కితాబిచ్చి వెళ్ళడం జరిగింది. దాన్ని మీ అందరికీ కూడా మరలా గుర్తు చేస్తా ఉన్నా. అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క టోర్నమెంట్స్ అన్ని పెడుతున్నప్పుడు మా అందరి తాలూకు ఆలోచన ఒకటే, రాజమహేంద్రవరం అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి. ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అందరి చూపు కూడా రాజమహేంద్ర వైపు ఉండాలన్నది మా అందరి తాలూకు ఆలోచన. ఆ ఆలోచనతోటే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కూడా. దీనికి ముఖ్య అతిథుల కింద రాష్ట్ర క్రీడా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ చైర్మన్ రవి నాయుడు గారు, ఎంపీ పురంధేశ్వరి గారు, మంత్రి ఏదైతే జిల్లా మంత్రి దుర్గేష్ గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామానాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద రాబోతున్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే శాసనసభ్యులను కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పున్నాను, రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది, ఆ అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మీ అందరికీ కూడా చెప్పుండేవాడిని. అవకాశం ఎలా ఉందని అంటే మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటిది. దూరదృష్టితో ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం, దీన్ని ఆనాడున్న మంత్రివర్యులు 2014-19 ఏదైతే ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ గారి చేతుల మీద ఈ యొక్క కోర్టుని ప్రారంభించుకోవడం జరిగింది. మీడియా మిత్రులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. రాజమండ్రిలో సెప్టెంబర్ 21 నుంచి 28 దాకా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ మెన్ అండ్ ఉమెన్ 2025 రాజమండ్రిలో నిర్వహించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది గత నెల శాప్ చైర్మన్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాజమండ్రి విజిట్ చేసినప్పుడు శాప్ చైర్మన్ గారు పిలిచి, పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రిలో, మీరు అతిపెద్ద టోర్నమెంట్ ఏదైనా తీసుకుని చేయండి అని ఎమ్మెల్యే సమక్షంలో అడిగారు. అడిగితే మేము చెప్పాం శాప్ చైర్మన్ గారు, సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము సౌత్ జోన్ ఛాంపియన్షిప్ చేసాం, ఇప్పుడు మరియు పెద్ద టోర్నమెంట్ అంటే రాజమండ్రి కేటాయించరు అంటే ట్రై చేయండి, పుష్కరాలు వస్తుంది ట్రై చేయండి అని అడిగారు. దాని మీద నేను
ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి రిక్వెస్ట్ మెయిల్ పంపించడం జరిగింది. యాక్చువల్గా ఈ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ వైజాగ్ అలాట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడైనా ఒక సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెట్రోపాలిటన్ సిటీ జస్ట్ లైక్ పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఈ టైప్ సిటీల్లోనే జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఇన్ రాజమండ్రి హిస్టరీ, ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో ఇంత పెద్ద టోర్నమెంట్ కేటాయించడం అన్నది, అలాట్ చేయడం అన్నది చాలా గర్వంగా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫీల్ అవుతుంది. దానికి ముఖ్య కారణం ఎవరంటే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు. ఆయనకి ఒక విషయం, ఆయనకు నోటీసులో సార్ ఇలా ఉంది అని చెప్పగానే, అన్న మీరు ఎదరికెళ్ళండి, మీ వెనకాల నేను ఉంటానని ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తాం వల్ల ఇంత పెద్ద బడ్జెట్ అంటే సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ టోర్నమెంట్కి. ఫైనాన్షియల్గా ఏ విధంగా ఉన్నా ఈ టోర్నమెంట్ కేటాయించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి, అలాగే స్టాఫ్కి, మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, అత్యుత్తమైన క్రీడాకారులు, అంటే భారతదేశంలో షటిల్ బ్యాడ్మింటన్లో టాప్ 16 ప్లేయర్స్ అంటే పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇలా ఇంటర్నేషనల్ ఇదిగోనున్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే, ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి, ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి, దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అనదర్ థింగ్ ఏంటంటే, దీన్ని నిర్వహించడానికి సుమారు 50 మెంబర్స్ టెక్నికల్ అఫీషియల్స్, భారతదేశంలో అత్యుత్తమైన టెక్నికల్ అంటే ఇంటర్నేషనల్ బీడబ్ల్యూ టోర్నమెంట్ చేసి రెఫరీస్ కూడా ఈ టోర్నమెంట్కి వచ్చి నిర్వహిస్తారు, చాలా స్మూత్గా నిర్వహిస్తారు. ఇది ఆర్గనైజింగ్ చేయడం వరకు మన బాధ్యత, టోర్నమెంట్ నిర్వహించే టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళు చాలా స్మూత్గా నిర్వహిస్తారు. దీనికి మెన్ అండ్ ఉమెన్ అంటే ఆల్మోస్ట్ పెద్ద క్రీడాకారులు రాజమండ్రిలో ఉన్న అన్ని హోటల్స్ ఫుల్ అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ బోర్డింగ్ అంతా 1500 రూమ్లు, ఆ రాజమండ్రిలో ఉన్న అన్ని రూమ్లు బుక్ అయిపోతాయి. దీనివల్ల రాజమండ్రికి ఎకానమీగా కూడా ఇన్కమ్గా వస్తుంది. ఇది వాళ్ళ సొంత డబ్బులతోనే అసోసియేషన్లు పంపిస్తాయి కాబట్టి మనం ఏమి ఎకానమీ ఇచ్చేయక్కలు. ఓన్లీ థింగ్ అయితే మనం టెక్నికల్ ఆఫీసర్స్ని, మెయిన్ డ్రాప్ బోర్డింగ్ మన ఆర్గనైజింగ్ కమిటీ ఇచ్చేస్తుంది. దీనికి ఇంచుమించు నియర్లీ 500-600 బ్యారల్స్ సెటిల్కి వస్తుంది. దానికి విపరీతమైన ఎక్స్పెండిచర్ అవుతుంది. అనదర్ థింగ్, ఇది రాజమండ్రి స్థాయిని ఇంకో స్టేజ్కి తీసుకు, అంటే పుష్కరాల ముందు రాజమండ్రి ఇంత క్రీడా హబ్ అంటే క్రీడాపరంగా పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. భారతదేశం అంతా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న అందరు ప్లేయర్స్ వస్తారు కాబట్టి పుష్కరాల ముందు ఇది ఒక రాజమండ్రికి ఇది చాలా పెద్ద ఈవెంట్గా నేను చెప్పదలుచుకున్నాను. దీనికి మీ మీడియా మిత్రులు దీంట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మా అసోసియేషన్లో ఉన్న ప్రతి మెంబరు ఇంచుమించు ఒక 1 మంత్ కష్టపడాలి. అలాగే ఈ మీడియా సమావేశంగా అడుగుతున్నాను, రాజమండ్రిలో ఉన్న కోచెస్ ప్లస్ ఎవరైతే ప్లే ఆడుతున్నారు సీనియర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో మా అందరికీ సపోర్ట్ చేసి ఈ క్రీడను ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. రాజమండ్రి యొక్క స్థాయిని ఇంకా తీసుకెళ్ళాలి. మీ మీడియా మిత్రులు అందరికీ ద్వారా కోరుతున్నాను. దీన్ని అందంగా కవర్ చేసి భారతదేశం అంతా వెళ్ళేలాగా చేయాలని మీ అందరికీ నమస్కారం.